ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెలలో 10వ తేదీన అంటే 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి వస్తోంది. దాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి. ఈ ముక్కోటి ఏకాదశిన ఎవరైతే విష్ణు ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వారంలో ఉండే విష్ణువుని గోపాలుణ్ణి దర్శిస్తారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల నుంచి ఉండే పాపాలు కూడా పరిహారం అవుతాయి అని పెద్దల వచనం. అలాగే ఆ రోజున అందరూ జపాలు, తపాలు, హోమాలు చేస్తారు, జాగరణ చేస్తారు, అలాగే ఉపవాసం ఉంటారు. ముర అనే రాక్షసుని సంహరిస్తాడు విష్ణుదేవుడు. అందుకనేసి బియ్యంతో వండిన పదార్థాలను తినకూడదు అని చెప్తారు. ఈ ఒక్కరోజు పూజ చేసుకొని దేవుని దర్శిస్తే ఎంతటి ఫలితం వస్తుందో, పూజ చేసుకోలేని వాళ్ళు, మేము మా చేత కాదు అనేవాళ్ళు ఒక చిన్న చక్కటి మంత్రం చెప్తాను. మీరు అది అనుకుంటూ ఉంటే చాలండి, రోజు అనుకుంటూ ఉండండి చాలు. ఆ ఒక్కరోజే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఆ మంత్రం అనుకుంటే మీకు వస్తుంది. అది ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదంటే ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని ఎప్పుడు ఆ రోజంతా పఠిస్తూ ఉండండి. మీకు అంత పుణ్యము వస్తుంది, అంత ఫలితం